భాగ్యనగరంలో పబ్లిక్ కు పానీ పరేషాన్ లేకుండా యాక్షన్ తీసుకుంటున్నామని అన్నారు మినిస్టర్ పొన్నం ప్రభాకర్. అయితే వర్షాకాలం వచ్చే వరకు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గతంలో సరిగ్గా తాగునీరు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24 గంటలు నీళ్లిస్తామనటం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ జలమండలిలో అధికారులతో కలిసి కీలక రివ్యూ చేశారు మంత్రులు పొన్నం, అజారుద్దీన్. గ్రేటర్ సిటీలో తాగునీటి తిప్పలపై ఫోకస్ చేసింది సర్కార్. అయితే సమ్మర్లో మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంచినీటిని మిస్యూజ్ చేస్తే పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు మంత్రి పొన్నం. గత 10 ఏళ్లలో సరిగ్గా తాగునీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ మేం అధికారంలోకి వస్తే 24 గంటలు నీళ్లిస్తామని రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. నీళ్లు రావట్లేదని ఉద్దేశపూర్వకంగానే జలమండలి దగ్గర ప్రతిపక్షాలు ధర్నా చేస్తున్నాయని, విపక్షంలో ఉన్నప్పుడు మేం కూడా రాజకీయాలు చేశామని, కానీ నీటి మీద ఏనాడు పాలిటిక్స్ చేయలేదన్నారు పొన్నం. ఖైరతాబాద్లోని జలమండలిలో అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 650 ఎంజీడీ నీళ్ల సప్లై అవుతుందని తెలిపారు. 7,000 కోట్లతో గోదావరి ఫేజ్ 2, 3 పనులు జరుగుతున్నాయని వివరించారు. 2014 నుంచి 2024 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీ భవిష్యత్తు నీటిపై ఎలాంటి ప్లాన్ చేయలేదని విమర్శించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం గోదావరి ఫేజ్ 2, 3 తీసుకొస్తుందని వివరించారు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, 5 తీసుకొస్తామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన డ్రింకింగ్ వాటర్ సమస్యలను, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. కృష్ణా ఫేజ్ 1, 2, 3 గోదావరి, దాని తర్వాత సింగూర్, మంజీరా, హిమాయత్ అన్ని కలుపుకుంటే కూడా 650 ఎంజీడీ వాటర్ మనం హైదరాబాద్ కు మనం 550కి సంబంధించినటువంటి ఎంజీడీ మనకు సరఫరా అవుతా ఉంది. భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మొన్ననే ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్ల రూపాయలతోటి గోదావరి ఫేజ్ 2, 3 300 ఎంజీడీకి సంబంధించి మరి గండిపేటలో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దాని పనులు నడుస్తా ఉన్నాయి. సిటీలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పై అధికారులతో రివ్యూ చేశారు మంత్రులు. సిటీలో 6,14,000 మ్యాన్ హోల్స్ ఉన్నాయని, ఏప్రిల్, మే నెలల్లో మ్యాన్ హోల్స్ మొత్తం క్లియర్ చేస్తున్నామన్నారు. ప్రజలంతా వీలున్న చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల కోసం ఈసారి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. గ్రౌండ్ వాటర్ ను పెంచకపోతే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. హైదరాబాద్ లో నివసిస్తూ జర్నలిజంలో ఉన్న మీ అందరికీ కూడా సహకారం కోరుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున వర్షం పడి మనం చూస్తూ ఉంటాం, రోడ్లు ఓవర్ఫ్లో అయిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది కలిగేటువంటి సందర్భంలో మనం అనేక వందల సార్లు చూస్తూ ఉన్నాం. అవన్నిటినీ కొంత ఒడిసి పట్టుకొని మన నీళ్లను మనం గ్రౌండ్ వాటర్ గా మార్చుకోగలిగే అవకాశం తీసుకొని వాటర్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంతల్లాగా ఎవరికి వాళ్ళే చేసుకోవాలని, వర్షంతో వస్తున్న నీళ్ళని ఒడిసి పట్టుకోకపోతే భవిష్యత్తుకు మనం చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవసరం వస్తుంది. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసే వారిని ఎంకరేజ్ చేస్తామన్నారు మంత్రులు. వాటర్ హార్వెస్టింగ్ చేయకుండా అదే ప్రాంతం నుంచి ట్యాంకర్లు బుక్ చేసుకుంటామంటే అప్పుడు డబుల్ రేట్ వేస్తామని చెప్పారు. 11,900 కోట్లు జలమండలి అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల కోసం కేటాయించామని వివరించారు. జలమండలిలో ఉద్యోగుల ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు. డ్రైనేజ్ లైన్స్ పై అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సామర్థ్యం ఉందా లేదా అని చూడకుండానే భారీ బిల్డింగ్లు, హైరైజ్ బిల్డింగ్స్ కి పర్మిషన్లు ఇచ్చారని, ఇక నుంచి అలాంటి హైరైజ్ బిల్డింగ్స్ కి పర్మిషన్లు ఇచ్చే ముందు అన్ని పరిశీలిస్తామని చెప్పారు మంత్రులు.